సమయంలో బ్రదర్ పాల్ ప్రదీప్ గారు ఇంగ్లీష్లో సిస్టర్ శ్వేత చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో లూకా 4వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించటకును, నలిగిన వారిని విడిపించటకును, ప్రభువు హితవచనమును ప్రకటించటకును ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చోలేను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరలేదని వారితో చెప్పసాగాను. ఆమేన్. இன்றைய தியானத்திற்கான வேத பகுதி லூக்கா எழுதின சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 17 முதல் 21 வசனம். அப்பொழுது ஏசாயா தீர்க்கதரிசியின் புஸ்தகம் அவரிடத்தில் கொடுக்கப்பட்டது. அவர் புஸ்தகத்தை விரித்தபோது, கர்த்தருடைய ஆவியானவர் என் மேல் இருக்கிறார், தரித்திரருக்கு சுவிசேஷத்தை பிரசங்கிக்கும்படி என்னை அபிஷேகம் பண்ணினார். இருதயம் நறுங்குண்டவர்களை குணமாக்கவும், சிறைப்பட்டவர்களுக்கு விடுதலையையும், குருடருக்கு பார்வையையும் பரிசுத்தப்படுத்தவும், நொறுங்குண்டவர்களை விடுதலையாக்கவும், கர்த்தருடைய அனுக்கிரக வருஷத்தை பரிசுத்தப்படுத்தவும் என்னை அனுப்பினார் என்று எழுதியிருக்கிற இடத்தை அவர் கண்டு வாசித்து புஸ்தகத்தை சுருட்டி பணிவிடைக்காரரிடத்தில் கொடுத்து உட்கார்ந்தார். ஜப ஆலயத்தில் உள்ள எல்லாருடைய கண்களும் அவர் மேல் நோக்கமாயிருந்தது. அப்பொழுது அவர் அவர்களோடு பேசத் தொடங்கி, உங்கள் காதுகள் கேட்க இந்த வேத வாக்கியம் இன்றைய தினம் நிறைவேறியிருக்கிறார். Today we was from the Bible, Luke chapter 4, verses 17 to 21. And there was regular unto him the book of the prophet Isaiah, and he had opened the book, he found the place where it was written, The Spirit of the Lord is on me, because he had anointed me to preach the gospel to the poor. He had sent me to heal the brokenhearted, to preach the deliverance to the captives, and recovering sight to the blind. He set at liberty them that were bruised, to preach the acceptable year of the Lord. And he closed the book, and he gave it again to the minister, and sat down. And the eyes of all them that there were in the sign were fastened to them. And he began to say unto them, This day is the scripture fulfilled in your eyes. Amen. వాక్య భాగాన్ని చదివి వినిపించిన పాల్ గారికి, ప్రదీప్ గారికి, అదేవిధంగా సుల్లదేవమ్మ గారికి శ్వేతపరిచి వందనాలు. సమయంలో మనం లేచి నిలబడదాం. వాక్యాన్ని వినడానికి ముందు హృదయంలో మనం శుద్ధిపరచుకొని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడాలన్నా ఆయన సహాయం కొరకు మనము ఆయన వేడుకుందాం. అందరము కలిసి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అనే పాటను మనం అందరము కలిసి పాడుకుందాం. ఆయన మాట, ఆయన స్వరము, ఆయన వాక్యము మనల్ని బలపరిచే బలమైన సాధనము అనే విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తోడు కొరకు, ఆయన నడిపి కొరకు మనం ఆయన వేడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ
చాలు ప్రభు మా జీవితంలో. నీ చూపు మాకు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, కానీ నీ ప్రేమ చాలయ్యా. నాకు ఇంకేది ఇవ్వద్దు ప్రభు, ఎందుకంటే నీ చల్లనైన చూపు, నీ చల్లనైన స్వరము మా జీవితాలను ఉత్తేజింపజేస్తుంది ప్రభు. మా జీవితంలో ఒక రూపాంతరం కలుగజేస్తుంది ప్రభు. మా జీవితంలో ప్రభు మేము నిర్జీవులుగా ఉన్న మమ్మల్ని సజీవులుగా మమ్మల్ని నిలబెట్టేది కేవలము నీ మాట ప్రభు, నీ మాట. తండ్రి నీకు వందనాలు తెలియజేస్తాను. ఈ స్థుతి అర్థాన్ని కుమారుడు యేసుక్రీస్తునామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మన సంఘంలో ఉన్న స్త్రీలందరికీ మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే నిన్ననే అయిపోయింది కదా మహిళా దినోత్సవం, ఈరోజు చెప్తున్నారు కదా అంటే నిన్న ఎవరు నాకు అవ్వాలా, ఎవరు నాకు ఆదరణ ఉన్నారు కానీ మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. మరి ఆ కారణాన్ని బట్టి ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మీ పక్కన ఉన్న స్త్రీలను చూసి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి ఒకసారి. మనకు కూడా ఒక రోజు ఉన్నది, మనం కూడా ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మనం కూడా ఒక రోజు చేయించి హ్యాపీ మెన్స్ డే చెప్పుకున్నాం. ఒకసారి మీరందరూ ఒకసారి అటువైపు తిరిగి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి ఒకసారి. ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, వాళ్ళు కష్టపడి చెప్తున్నారు మీకు. డానియల్ గారు చేయి ఊపుతున్నారు. మహిళా దినోత్సవం చెప్పండి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. నా వైపు చూసి కాదండి, వాళ్ళ వైపు, నేను అన్న మహిళ నా వైపు చూస్తున్నారు ఇస్రాయల్ గారు, వాళ్ళ వైపు చూడండి, వాళ్ళ మహిళలు. అయ్యో పరిస్థితి ఇంత దారుణంగా ఉందండి. మంచిది దేవునామానికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం తెలిసి ఉంచుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 17 నుండి 21 వచనాల వరకు మనము చదువుకున్నాం. ఈ చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా గ్రంథంలో రాయబడిన మాటను వారు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆ వాక్య భాగంలో చదివినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ వాక్య భాగాన్ని వారు చదివిన తరువాత, యేసుక్రీస్తు ప్రభుల వారు చదివిన తరువాత ఆయన చివరిగా తెలియజేసిన విషయము ఏంటి అంటే 21వ వచనము చివరి భాగం, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఈ మాటను మనము అర్థం చేసుకోగలిగితే మరి యెషయా ప్రవక్త ఎవరిని గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ యొక్క వ్యక్తి ఎవరు కాదు, నేనే అని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని చేత అభిషేకింపబడిన లేదా పంపబడిన త్యాగపూరితముగా తండ్రి కుడిపార్శ్వమును వదిలి
మానవాళి రక్షణ నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన రక్షకునిగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఈ వాక్య భాగంలో 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడంలో మనకు అనేక ఉద్దేశములు కనబడతాయి. ఆ ఉద్దేశంలో ప్రాముఖ్యముగా ఇక్కడ ఈ యొక్క 18వ వచనంలో ఆ ఉద్దేశం అనేది రాయబడింది. ఎవరైతే బీదలుగా, ఏ సహాయము లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి సువార్త ప్రకటించటకై, అంటే మంచి విషయాన్ని తెలియచేయటకై, అదేవిధముగా ఎవరైతే చెరలో ఉన్నారో, విడిపింపబడలేని లేదా విడిపింప సాధ్యము కాని బంధకములలో వారు ఉన్నారో వారిని విడుదల చేయడానికి, ఎవరైతే అంధకారములో గురుడితనముతో ఉన్నారో వారికి చూపును కలిగించడానికి, చివరిగా నలిగిన వారిని విడిపించడానికి అనే మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ విధముగా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని, వారి జీవితంలో ఒక ఆశను, వారి జీవితంలో ఒక సంతోషాన్ని, వారి జీవితంలో ఒక ఆనందము, వారి జీవితంలో ఒక నిరీక్షణ కలుగజేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకానికి రావడం జరిగింది. అయితే ఈ మాటలన్నీ గమనిస్తున్నప్పుడు ప్రత్యేకముగా ఆనాడు అప్పుడున్న సమాజంలో కానివ్వండి, ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కానివ్వండి, చివరిగా రాయబడిన మాట నలిగిన వారిని విడిపించుటకు అనే మాట ఎవరికి వర్తిస్తుంది? ఒకవేళ సమాజంలో మనము వ్యక్తులను కనుక చూసినట్లయితే ఎవరు నలిగింపబడుతున్నారు? ఇంగ్లీష్లో చక్కని మాట అప్రెస్డ్ అనే మాట కనబడుతుంది. నలిగా పడుతున్నారు. సమాజంలో ఉన్న కట్టుబాట్ల వల్ల, సమాజంలో ఉన్న పద్ధతుల వల్ల, సమాజంలో ఉన్న ఆచారాల వల్ల, సమాజంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలోచన వల్ల కొంతమంది ఇంకా ఆ బంధకములోనే నలిగిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరి ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే ప్రాముఖ్యముగా మన సంఘములో మెజారిటీ % ఉన్న వాళ్ళే వాళ్ళు. మన సంఘంలో ఈరోజు ఆరాధనలో మెజారిటీ % ఉన్న వాళ్ళే ఈ నలిగిన పరిస్థితుల్లో గుండా వెళుతున్నవారు. ఎవరు మెజారిటీ % ఉన్నారు? స్త్రీలు. పర్సంటేజ్ మెజారిటీ ఉంది, కానీ పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయి? చాలా నలిగిన, లేకపోతే బాధను అనుభవిస్తున్న పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అయితే ఒకవేళ ఈ విధముగా మహిళలను గురించి ఆలోచిస్తూ, స్త్రీలను ఒకవేళ వారిని అభివృద్ధి క్రమములో నడిపించే విషయాలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, మరి సమాజంలో ఒకవేళ రాజకీయ పరంగా అయినా, లేకపోతే మతపరంగా అయినా, లేకపోతే ఇంకా ఏ పరంగానైనా ఒకవేళ ఎక్కడైనా ఉన్నాయా అని వెతికితే ఎక్కడ అటువంటి పరిస్థితులు మనకు కనబడవు. ఎందుకు? రాజకీయ పరిస్థితులు ఆలోచిస్తే స్త్రీలు చాలా బలహీనులు, వాళ్లకు నిర్ణయాలు తీసుకునే శక్తి తక్కువ. వారు మగవారు జీవించిన విధముగా ఆ పరిస్థితిలో నలుగురు మగవారి ఆలోచన క్రమం తట్టుగా వారు ఆలోచన చేయలేరు అని సమాజంలో చిన్న చూపు అనేది మనకు
కనబడుతున్న పరిస్థితి. సరే, ఒకవేళ మరి ఈ దేశము చాలా గర్వంగా చెప్పుకుంటూ చాలా ఎంతో ఉన్నతంగా భావిస్తున్న మతం ఏదైనా ఉంది అని కనుక మనం ఆలోచిస్తే ఏ మతము? హైందవ మతం. సరే, ఇంత ఘనముగా ఇంత గొప్పగా మరి మీ యొక్క లేఖనముల గురించి లేకపోతే మతముల గురించి మాట్లాడుకుంటున్న మీలో మహిళలను గౌరవించే, మహిళలకు స్థానం ఇచ్చే, మహిళలను అభివృద్ధి పరిచే ఏమైనా విషయాలు మాట్లాడుతున్నాయా అంటే అందులో కూడా లేవు. ఎప్పుడూ కూడా వారిని తక్కువ చూపు చూడడమే. అమ్మగారు ఆ విషయం మీదనే చేస్తూ ఉన్నారు. ఒక మహిళ యొక్క గుర్తింపు, ద ఐడెంటిటీ ఆఫ్ ఉమెన్ అని చెప్పి ఈ యొక్క రెండు హిందూ హైందవ మతంలో ఉన్న గ్రంథాలలో ఉన్న మాటలను లేకపోతే రాయబడిన లేఖనాలను వాళ్ళు పరిశీలన చేస్తూ మాట్లాడుతారు. ఒకటి మనుస్మృతి, ఇంకొకటి దేవి మహాత్మ్య. ఇవి రెండు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనుస్మృతి అనే ఆ యొక్క ఎవరైతే హైందవులు చెప్పుకుంటున్న గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథంలో ఒక స్త్రీని ఎంత కఠినమైన పరిస్థితుల గుండా వారు వర్ణించినారు అంటే చాలా కఠినమైన పరిస్థితి. ఏంటి? స్త్రీకి మోక్షం అనేది ఉండదు. స్త్రీ ఎప్పుడూ కూడా పురుషుని పైన ఆధారపడాలి. స్త్రీ ఎక్కడ కూడా తనకు స్వాతంత్రము లేదు. పుట్టినప్పుడు తండ్రి కనుసంధంలో ఉండాలా, పెరిగిన తర్వాత భర్త చేయి కింద ఉండాలా, భర్త అయిపోయిన తర్వాత ఎవరి చేయి కింద ఉండాలా? కొడుకు చేయి కింద ఉండాలా. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, తనకంటూ ఒక ప్రత్యేక స్వాతంత్రము లేని పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఇంకా ఇంత సాంకేతికమైన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో ఉన్న ఈ పరిస్థితులు కూడా ఇంకా వాటినే ఆచరిస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఆ విధముగా మనం చూసినప్పుడు ఒకవేళ ఏ పురుషుడని ఏ భేదము లేకుండా తన కృపను తన కరుణను చూపించింది ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఈ మాట నలిగిన వారిని అనే విషయం చూసినప్పుడు అప్రెస్డ్, దోస్ హూ అప్రెస్డ్, ఐ కేమ్ టు డెలివర్ దెమ్ ఫ్రమ్ ద అప్రెషన్. అంటే నలిగిన పరిస్థితుల్లో నుండి నేను వారిని విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చినాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన పరిస్థితులు, మాట్లాడడం మాత్రమే కాదు చేతల్లో చూపించిన పరిస్థితులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. అయితే మరి ఈరోజు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మహిళలందరి కొరకు, స్త్రీలందరి కొరకు ఒక ఆశీర్వాదకరంగా, ఒక ప్రోత్సాహకరంగా ఉండే విధముగా ఒక అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ అంశము అంటే క్రాసింగ్ ద బౌండరీస్ విత్ ఫెయిత్. అంటే విశ్వాసముతో హద్దులను దాటడము. దేనితో? విశ్వాసముతో హద్దులను దాటడము, విశ్వాసముతో పరిమితులను దాటడము. ఆ విధముగా విశ్వాసముతో హద్దులను దాటిన ఒక 3 స్త్రీలను మీకు జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటి స్త్రీ ఎవరు అంటే మనమందరము ఎస్తేరు గ్రంథాన్ని తెరుద్దాం. ఎస్తేరు గ్రంథము మనము తీద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికర్తలను కూడా ఉపవాసముందుము.
ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను అనే మాట ఎస్తేరు మొర్దెకైతో అక్కడున్న యూదులందరితో మాట్లాడుతూ ఉంది. ఎందుకు మాట్లాడుతూ ఉంది అంటే, మరి యూదులనందరినీ చంపడానికి, వారిని నాశనము చేయడానికి మరి హామాను అనే వ్యక్తి రాజు దగ్గర నుండి ఆజ్ఞను పొందుకొని ఆయన ఒక పత్రికను రాసి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఈ యూదులందరూ ఎవరు అంటే, దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగము, దేవునితో నిబంధన చేసుకోబడిన జనాంగము. అయితే ఈ జనాంగంలో నుండే రాబోయే ఈ లోకరక్షకుడు వచ్చే పరిస్థితులు మనము ధ్యానం చేస్తున్నాము, మనము తెలుసుకున్నాము. అయితే ఒకానొక సమయము వచ్చేసరికి ఈ ప్రజలకు ప్రాణ నష్టము అనేది జరిగింది. ప్రాణ నష్టము ఎంత ఘోరము అంటే, అసలు వారి గుర్తే లేకుండా వారందరినీ నాశనము చేయాలనే ఆలోచనను వారు కలిగి ఉన్నప్పుడు, అటువంటి క్రమంలో ఒక బలమైన సాధనముగా వాడబడిన వ్యక్తి ఎవరు అంటే ఎస్తేరు. తన జనాంగమును రక్షించుకునే క్రమంలో, తన జనాంగము కొరకు ఆలోచించే క్రమంలో, తన జనాంగము కొరకు తన ప్రాణమును సైతము లెక్క చేయకుండా ఒక బ్రేవ్ స్టెప్ని తీసుకున్న వ్యక్తుల్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎస్తేరు. ఆనాటి సమాజంలో స్త్రీలకు విలువ లేదు, స్త్రీల మాటను పట్టించుకునేవారు లేరు, స్త్రీలను అసలు నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ఏ విషయంలో కూడా అన్ని విషయాలలో తక్కువగా చూసే ఆ పరిస్థితులలో ఒక స్త్రీ తను కలిగి ఉన్న ఆ పరిస్థితులను తాను ఉపయోగించుకుంటూ తన జనాంగాన్ని రక్షించుకునే క్రమంలో విశ్వాసముతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నది. ఎందుకు నేను ఈ మాట ఒత్తిపట్టి చెప్తున్నానంటే, తను మాట్లాడుతున్న ఎస్తేరు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలా. I am not allowed to entry into the presence of king. I am not allowed to enter into the chamber of king. నేను రాజు యొక్క ఆ భవనంలోనికి, ఆ రాజు ఉంటున్న ఆ స్థలములోనికి నేను వెళ్ళడానికి నాకు ఎటువంటి అధికారము, ఎటువంటి అర్హత, లేకపోతే ఎటువంటి ప్రవేశం నాకు లేదు. అది న్యాయ వ్యతిరిక్తము. ఎందుకు న్యాయ వ్యతిరిక్తము అంటే, అప్పుడున్న ఆ సమాజంలో, లేకపోతే ఆ కింగ్డంలో, ఆ రాజ్యంలో ఒక దాన్ని ఏమంటారు, రూల్స్ ని పెట్టినారు. ఏమని రూల్స్ అంటే, ఒకవేళ రాజు పిలిస్తే తప్ప ఏ స్త్రీ కూడా, లేకపోతే ఎవరు కూడా రాజు దగ్గరికి వారు సొంతంగా రావద్దు అనే రూల్స్ ఉన్నాయి. అంతకంటే ప్రాముఖ్యంగా, ఒకవేళ రాజు పిలిస్తే, ఒకవేళ రాకుంటే, ఆ మాటకు విధేయత చూపించకుంటే కూడా దానికి తగిన పర్యవసానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ పర్యవసానాలు? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూస్తే, వస్తి అనే రాణి ఉంది ఎస్తేరు కంటే ముందు. ఆ వస్తి అనే రాణిని ఈ యొక్క రాజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ విందును ప్రకటించినప్పుడు ఆ రాణిని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ వస్తి అనే రాణి ఆ రాజు యొక్క మాటకు ఏం చేసింది? ఆయన ఒక విధేయత చూపించని కారణాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే, ఆమెను ఆ స్థానంలో నుండి తొలగించి నా పరిస్థితులు మనము చూసి ఉన్నాము అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది వేదాంత పండితులు ఏమని మాట్లాడతారంటే, అది తీసుకోవడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ మీకు చెప్తా ఉన్నాను. ఏమని చెప్పినాడు ఆ రాజు? ఎందుకు రమ్మన్నాడు అంటే, వారందరికీ కూడా విందును ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ ఇచ్చే క్రమంలో ఈ రాణి యొక్క ఆ సౌందర్యాన్ని, ఆ బ్యూటీని వాళ్ళందరికీ చూపించడానికి ఈ రాణిని రమ్మన్నాడు. తన సౌందర్యాన్ని అందరి ఎదుట చూపించుకోవడం ఇష్టం లేని వస్తి రాణి తను రాని కారణాన్ని బట్టి ఈ రాజు తనను ఆ రాణి స్థానంలో నుండి తనను తొలగించినాడు. రాజు తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి
రాణి యొక్క బ్యూటీని, ఆ సౌందర్యాన్ని ఒక సాధనముగా వాడుకుండాలని ఆలోచన చేసినాడు. అందుకు ఆమె అవిధేయత చూపించింది రాలా. మరి రాజు చెప్పిన మాటను వినకుంటే ఏ విధంగా పర్యావసానం ఉంటుందో మీరు వెళ్ళి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం తర్వాత చూడండి. ఆ విధంగా రూల్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ ఈ విధంగా చేస్తారు అని చెప్పేసి మనము కఠినంగా రూల్స్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు రూల్స్ పెట్టిన తర్వాత అటువంటి పరిస్థితులలో ఎస్తేరు ఏం చేస్తూ ఉంది అంటే న్యాయ వ్యతిరేకముగా, అంటే ఒక స్త్రీకి ఎటువంటి గుర్తింపు, ఒక స్త్రీకి ఎటువంటి ప్రత్యేకమైన అధికారం, ఒక స్త్రీకి లేకపోతే దాన్ని ఏమంటారు స్వాతంత్రం లేని పరిస్థితులలో ఎస్తేరు ఒక త్యాగపూరితమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకోవడం ఆషామాషిగా తీసుకోవాలా, విశ్వాసముతో తీసుకుంటుంది. అది ముఖ్యం. నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటారు, కానీ విశ్వాస క్రమంలో లేకపోతే విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడము చాలా ప్రాముఖ్యము. అందుకే చెప్తా ఉంది, మీరందరూ పోండి, మీరందరూ పోయి ఉపవాస దినము ప్రకటించి ఉపవాసం ఉండండి. నేను కూడా నా యొక్క పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. ఉపవాసం ఉండి మేము కనిపెట్టుకొని అప్పుడు ఆ విశ్వాసముతో ఆ పరిస్థితులను బట్టి నేను రాజు దగ్గరికి వెళ్తాను. రాజు దగ్గరికి వెళ్ళడం అనేది అది న్యాయ వ్యతిరేకము. ఒకవేళ నా విశ్వాసాన్ని లేకపోతే నా విశ్వాసాన్ని దేవుడు అంగీకరించకుండా ఉంటే రాజు దృష్టిలో నేను ఏమైపోతా? రాజు నన్ను చంపేస్తాడు. ఒకవేళ దేవుడు కనుక నా విశ్వాసాన్ని అంగీకరిస్తే ఆ రాజు యొక్క మనసును మార్చి నన్ను ఆ రాజు అంగీకరించే విధముగా దేవుడు చేస్తాడు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో తను ఏం చేస్తా ఉందంటే ఉపవాసం ఉండి ఒక సాక్రిఫిషియల్ ఫెయిత్, త్యాగపూరితమైన విశ్వాసాన్ని తను చూపిస్తోంది. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకము అయినా కూడా నేను వెళ్తా. ఎందుకు? నా సొంత పని కోసం నేను పోవట్లా, నా సొంత అభివృద్ధి కోసం నేను పోవట్లా, లేకపోతే నా స్వార్థపూరితమైన పరిస్థితులు కాదు. నేను ఒక్కదాన్ని చనిపోయినా పర్లేదు, కానీ ఇంకా నా జనాంగం మొత్తము, నిబంధన చేసుకోబడిన జనాంగం మొత్తము బ్రతకాలా అనే ఒక ఆలోచనతో చెప్తా ఉంది. మనం నేను నశించెదను, నేను చచ్చిపోతా, కానీ నేనైతే వెళ్తా. తరువాత 5వ అధ్యాయం తెలియజేస్తుంది. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణంలో ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజసింహాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎవరికి దయ పుట్టింది? ఎస్తేరు యందు ఎవరికి దయ పుట్టింది? రాజుకు దయ పుట్టింది. ఇంతకుముందు వస్తిని ఏం చేసినాడు ఈ రాజే? రాణి స్థానంలో నుండి తొలగించి తనకు ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధించినాడు. కానీ ఇప్పుడు ఎస్తేరు పట్ల ఏం జరిగింది? దయ. ఎవరు ఈ దయ చూపించినారు చెప్పండి? ఈజ్ ఇట్ కింగ్? నో, ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజైన ఆయన ఆ యొక్క రాజు యొక్క మనస్సును మార్చి ఎస్తేరు పట్ల దయను కలిగే విధముగా ఆయన ఉన్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆ విధంగా దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు దయ చూపించిండు అనడానికి సంకేతము ఏంటో తెలుసా? తన రాజదండాన్ని చాపాల. ఈ రాజదండాన్ని చాపితే అర్థం ఏంటిదంటే నీవు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను నువ్వు ప్రవేశించినావు, కానీ నీ ఎడల నేను దయ చూపుతున్నాను అని సంకేతముగా ఈ రాజదండాన్ని చూపెడితే ఆ వచ్చిన వ్యక్తి ఏం చేయాలంటే ఆ రాజదండం యొక్క కొనను, అదే ఎస్తేరు చేసింది. ఎస్తేరు అక్కడున్న పరిస్థితులకు వ్యతిరేకముగా తను పోరాడుతూ ఉంది. అక్కడున్న పరిస్థితులకు వ్యతిరేకంగా. ఎందుకు? ఆ పరిస్థితులు ఆశీర్వాదకరము కాదు, ఆ పరిస్థితులు దీవెనకరము కాదు, ఆ పరిస్థితులు అభివృద్ధికి ఆటంకముగా ఉంటూ ఉన్న కారణాన్ని బట్టి ఎస్తేరు ఒక త్యాగపూరితమైన
జీవితాన్ని లేకపోతే విశ్వాసాన్ని చూపించినట్లుగా మనము చూస్తున్నాం. ఏ సాక్రిఫిషియల్ ఫెయిత్, ఏ ఫెయిత్ విత్ సాక్రిఫైస్, త్యాగపూరితమైన. ఇది మొదటి విషయం. రెండవ వ్యక్తిని గురించి నేను మాట్లాడతాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేజము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఒక స్త్రీ గురించి ఈ యొక్క వాక్య భాగంలో రాయబడింది. ఎంత ఘోరం అంటే, ఎంత పరిస్థితులు అంటే, ఆ స్త్రీకి పేరు కూడా ప్రస్తావించలేదు. ఆ స్త్రీ యొక్క గుర్తింపు ఎలా ఉంది? దేనిని బట్టి ఆ స్త్రీ యొక్క గుర్తింపు ఉందంటే, తనకు కలిగిన రోగమును బట్టి ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రక్తస్రావము కలిగిన స్త్రీ, తన రోగము తనకు గుర్తింపుగా మారింది. తన రోగము తనకు గుర్తింపుగా మారిన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డది. ఆమె రోగి అయి ఉన్నది. ఆ రోగము చాలా సంవత్సరాల నుండి వస్తూ ఉంది. ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి తన శక్తికి మించి ప్రయత్నాలు చేస్తూ ఉంది. తనకున్న ఆస్తినంతటినీ కూడా తను ఏం చేసింది? ఆ రోగమును తగ్గించుకునే క్రమంలో తను ఖర్చు పెట్టిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయినా కూడా తన రోగం అనేది నయము చేయవల్ల. ఈ స్త్రీ, ఇటువంటి ఇబ్బందులు పడుతున్న స్త్రీ బహిరంగంగా బయటికి రావడానికి వీల్లేదు. ఎలా బహిరంగంగా బయటికి రావడానికి? ఒకనొక పరిస్థితులలో అసలు మనుషుల మధ్య, ఆ గుంపులో కూడిన వ్యక్తుల మధ్య కూడి ఉండడానికి కూడా, పాలిభాగస్తులు అవ్వడానికి కూడా వీళ్ళు. అటువంటి సమాజం, అటువంటి పరిస్థితులలో ఆమె బ్రతుకుతూ ఉంది. మరి ఆ పరిస్థితులలో తన రోగంను నయం చేసుకొని సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కలిగి ఉండాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా విఫలమైంది, మోసపోయింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే మోసపోయింది. ఏమైంది? ఒక డాక్టర్ అనుకున్నది ఈ డాక్టర్ నన్ను న్యాయం చేస్తాడు అనుకున్నది. అందుకోసం ఏం చేసింది? డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టేసింది. కానీ ఏమైంది? రోగం అనేది నయము. డాక్టర్లు కూడా కొన్నిసార్లు మోసం చేస్తారండి. చాలా జాగ్రత్త. ఇప్పుడున్న వైద్య రంగం మొత్తం వ్యాపార రంగంగా మారింది కదా. వాళ్ళకి రావాలని పెద్ద లిస్టు రాస్తారు. అసలు దరిద్రం ఏంటంటే, మనకు రోగం ఒకటే కనబడుతుంది, ఆయన ఏం రాస్తాడో కనబడదు. ఆయన రాసినట్లు ఏం చేస్తాం? మెడికల్ షాప్కి పోయి మొత్తం ఎన్ని మందులు అంత ఎక్కువ ఉంటే అంత తొందరగా నేను టెస్టులు కొన్ని అవసరమే ఉండవు. బొచ్చని టెస్టులు రాస్తారు. ఎందుకు? వాళ్ళు కూడా వ్యాపారంలో ఎదగాలి కదా. నేను అనుకుంటున్నా వాళ్ళందరూ ఈ వ్యక్తి కూడా ఆపోవకు చెందినోడేమో. మా అబ్బాయికి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే తెలుగు ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు. నాకు స్థలం గుర్తుకు రావట్లేదు, చాలా దూరం ఇక్కడ నుంచి. అయితే ఒక ఆయన సజెస్ట్ చేస్తున్నాడు, ఈ డాక్టర్ బాగా చూస్తాడండి అని. అయితే మేము ఏం చేస్తున్నాం? తెలుగు అయినా కదా, కొంచెం మా భాషను అర్థం చేసుకొని బాధను నయం చేస్తాడు అనుకొని ఏం చేసినామో వెళ్ళి చూపించుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినాం. తర్వాత మళ్ళా ఒక నెల తర్వాత రాసిండు మందులు ఇచ్చి. మళ్ళా ఏమైంది? మళ్ళా వెళ్ళినాం, మళ్ళా రాసిండు, మళ్ళా వెళ్ళినాం, మళ్ళా రాసిండు. వెళ్ళిన ప్రతిసారి మందులు మారుస్తున్నాడే తప్ప కొన్ని అదే రాస్తున్నాడు, మందులు మారుస్తున్నాడు. వెళ్ళిన నేను అడిగినాను, ఎన్ని రోజులు? 2 నెలలు తగ్గిపోతే అన్నాడు. 2 నెలలు లేదు, 2 నెలలు పోయినాయి. మళ్ళా మందులు రాస్తూ ఉన్నాడు. మళ్ళా పెట్టినాము, మళ్ళా అవి తగ్గట్లేదు. కొన్ని రోజులు తగ్గుతున్నాయి, మళ్ళా వచ్చేస్తున్నాయి. అయ్యో, సంవత్సరము కష్టపడ్డాం. మస్తు డబ్బులు. మళ్ళీ ఫీజు ఏమన్నా తక్కువ తీసుకుంటాడంటే తక్కువ తీసుకునే, కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. అయ్యా మేము తెలుగు వాళ్ళు, నువ్వు తెలుగు వాళ్ళు అయితే నాకేంది? నాకు కావాల్సింది ఏంటిది? వాళ్ళ మందులు కూడా ఆయననే ఇస్తాడు, వేరే దగ్గరికి కొనియాడు. కొంతమంది డాక్టర్లు గమనించండి మీరు. ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఆయన పక్కకి ఆయన అల్లడే కొనుక్కోవాలా. మళ్ళీ ఆయన దగ్గర కొన్ని మందులు ఆయననే ఇవ్వాలా. ఏంటి డాక్టర్ అన్నాము? తగ్గుతుందండి అన్నాడు. ఏంటి దగ్గర మస్తు డబ్బులు ఖర్చు పెట్టినాం, క్లోజ్ చేసుకున్నాం. వేరే మా ఇంటి దగ్గరలో ఒక స్కిన్ డాక్టర్ ఉండే, పోయినాము. 2 రాసిండు.
రెండే మెడిసిన్లు, అది పెట్టేసుకున్నాం, క్లోజ్ మ్యాటర్. సింపుల్. ఎంత ఫీజు తెలుసా? 200. ఆయనకు 1000 రూపాయలు. వైద్యం చాలా వ్యాపారంగా మారింది. మోసపోకండి దయచేసి. ఇక వాళ్ళే తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు మనల్ని తెలివితక్కువ చేయడంలో ఫస్ట్ ఉంటారు, మనల్ని మోసపుచ్చడంలో ఫస్ట్. కొంతమంది జెన్యున్ ఉంటారు, నేను కాదనట్ల, కానీ కొంతమంది ఇక దొరికిందిరా చాప పిల్ల, అసలు నీళ్ళు పోయొద్దు, సముద్రంలో వేయొద్దు. మనం నీళ్ళు పోసేది లేదు, సముద్రంలో వేసేది లేదు. ఎందుకు? నీళ్ళు పోసినా సముద్రంలో వేసినా ఏం చేస్తుంది? చాప పిల్ల బ్రతుకుతుంది, మళ్ళీ మన దగ్గరకు వస్తుందా? అవసరానికి రాదు. ఎంత గలగల కొట్టుకుంటే అంత నా కోసం చూస్తుంది అన్నట్టు వాళ్ళే ఉంటారు. ఈ వ్యక్తి కూడా ఆయన చేతిలో కూడా మోసపోయింది. ఒకవేళ ఆ వ్యక్తి కనుక పురుషుడు అయి ఉంటే ఆ పురుషుని స్థితిలో కూడా ఈమె మోసపోయింది. డబ్బులన్నీ ఖర్చు చేసుకుంది. కానీ ఆ రోజు ఆమె ఏం చేసింది? యేసును గూర్చి విన్నది. 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మొట్టిన బాగుపడుతుని అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఈ స్త్రీ ఇవన్నీ పరిస్థితుల గుండా వెళ్ళి యేసయ్యను ముట్టుకోవాలని ఆశపడ్డది. కానీ యేసయ్యను ముట్టుకోవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి మధ్యలో. ఎందుకు? ఈమె జనులు కూడుకున్నప్పుడు, మీరు ఫస్ట్ సెంచరీ హిస్టరీ చూస్తే మీకు అర్థమవుతుంది, జనులు కూడుకుంటున్నప్పుడు ఆమె అక్కడికి రావద్దు. ఎందుకు? ఆమె అపరిశుద్ధురాలు. ఎవరు ఆమె? ఎవరు? పరిశుద్ధురాలు కాదు, లేకపోతే పవిత్రులు కాదు, లేకపోతే ఏమంటే కరెక్ట్ వన్, ఈజ్ నాట్ ప్యూర్. ఎందుకు? రక్తస్రావం అనేది చెప్తుంది. మరి అటువంటి పరిస్థితులలో ఆ స్త్రీ మొదటిగా దేన్ని కలిగి ఉన్నది? విశ్వాసాన్ని. ఏం చేస్తా ఉంది? యేసును గురించి విని ఒక విశ్వాసము వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభుల వారి గురించి విన్నదో ఒక విశ్వాసం అనేది తనలో వస్తూ ఉంది. ఏంటిదంటే, నేను ఇంతవరకు ఇన్ని చేసినా ఈ రోగాన్ని నేను నయం చేసుకోలేకపోయినా, ఇప్పుడు నేను ఈ వ్యక్తి గురించి విన్నా, ఈయన అద్భుత కార్యములను చేస్తూ ఉన్నాడు, ఈ విధంగా అన్ని కార్యాలను చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తాడు? నన్ను కూడా బాగుపరుస్తాడు అనే విశ్వాసంతో ఏం చేసింది? ఆయనను ముట్టుకోవడానికి వచ్చిన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. మన సమాజంలో ఉన్న రోగంకి ఎంతమంది మందులు ఇచ్చినా తగ్గాయి, ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. మన సమాజంలో చాలా రోగాలు ఉన్నాయి. నేను ఏ రోగాలు, బీపీ షుగర్ల గురించి మాట్లాడట్లా, బీపీ షుగర్ల గురించి నేను బీపీ షుగర్లు, క్యాన్సర్లు, వీటి గురించి నేను మాట్లాడట్లా. సమాజంలో చూపిస్తున్న భేదాభిప్రాయాల గురించి నేను మాట్లాడుతున్నా. అది కులమే కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, అది స్త్రీ పురుష భేదమే కానివ్వండి, అది ఏదైనా, ఇవన్నీ రోగాలు పట్టుకునే అందరికీ మనుషులకు. ఈ రోగాలను నయం చేయడానికి సంవత్సరాలుగా ఈ స్త్రీ కనుక 12 సంవత్సరాల నుండి ఈ వైద్యం దగ్గరికి, ఆ వైద్యం దగ్గరికి, ఈ వైద్యం దగ్గరికి, ఈ వైద్యం దగ్గరికి పోతూ అన్ని ఖర్చు పెట్టుకుంటా ఉంది. కానీ రోగం తీరిందా? రోగం తీరలే. పైపెచ్చుగా ఏమవుతా ఉంది? ఇంకా కఠినం అవుతా ఉంది రోగము. మన సమాజంలో కూడా అటువంటి రోగాలే ఉన్నాయి. కులం పేరుతో వ్యక్తులను పక్కకు చెట్టేయడం, స్త్రీ కదా ఎందుకు పనికి రాదు, వారి స్థానం ఇది కాదు, వారు బయటికి రావడానికి వీల్లేదు, వారు ఇంట్లోనే కూర్చోవాలా. ఈ రోగాలు పట్టుకొని ఉన్నాయి, గచ్చిలు పట్టుకున్నాయి ఒక్కొక్కరికి. విడవట్లే. పాపము చాలాసార్లు స్త్రీలు ఎన్నో విధాలుగా పోరాటం చేస్తున్నారు, కానీ సరి అయిన పోరాటం చేయట్లా. అది కాదు సరి అయిన, ఈ స్త్రీకి సరైన పోరాటం చేసే పరిస్థితి, విశ్వాస పోరాటం. నేను ఆయన వెళ్ళి పట్టుకుంటే వెనుక నుంచి వెళ్ళి ముందు నుంచి వెళ్ళేది. ఆయన ఈ వాక్యం ఇంత ముందు చెప్పినాను కాబట్టి నేను ఈ మాటను తెలియజేస్తాను. వెనుక నుంచి వెళ్ళి ఏ సబ్మిసివ్ ఫెయిత్, తనను తాను దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పణ చేసుకునే విశ్వాసాన్ని ఈ స్త్రీ కలిగి తద్వారా ఏమైందో మీ అందరికీ తెలుసు. ఆమె రక్త ద్వారా ఆగిపోయాను, నీకు స్వస్థత కలిగాను. అయితే ఇంకొక మాట నేను ఇంతకుముందు చెప్పినాను కాబట్టి మళ్ళీ ఒకసారి 34 వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. కుమారి, మై డాటర్ అని పిలుస్తూ ఉన్నాడు. ఏ రిలేషన్షిప్ బిల్డ్. అప్పటి వరకు ఎటువంటి గుర్తింపు లేదు. తన రోగము ద్వారా పరిచయం చేయబడిన ఈ స్త్రీకి మరి ఒక గుర్తింపు వస్తూ ఉంది. ఏ గుర్తింపు? లోకరక్షకుడు,
లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన ఆ స్త్రీని కుమారిగా పిలుస్తున్నాడు. మళ్ళా ఆ స్త్రీని ఏ రక్తస్రావం గల స్త్రీ అని పిలవలా, ఆ స్త్రీని ఓ మహిళ లేకపోతే ఇట్లా అని పిలవలా. హి ఈస్ కాలింగ్ హర్ యాజ్ ఎ డాటర్, ఒక కుమారిగా ఆయన పిలుస్తుంది. దట్స్ వాట్ when you have a submissive faith in your life, then you and me, we will have a relationship with Christ. మనము ఆయనకు సమర్పణగా మన విశ్వాస ప్రమాణాలు ఉంటే మనము ఎవరితో సంబంధాన్ని కలిగి ఉంటాము? యేసుక్రీస్తు ప్రభుల వారితో సంబంధాన్ని కలిగి ఉంటాము. ఎస్తేరులో ఒక సాక్రిఫిషియల్ ఫెయిత్ చూస్తున్నాం, లైఫ్ స్టైల్. ఈ యొక్క స్త్రీలో ఒక సబ్మిసివ్ లైఫ్ స్టైల్ని చూస్తున్నాం, సమర్పణతో. మూడవ స్త్రీని జ్ఞాపకం చేస్తాను. ఈ స్త్రీ గురించి నిన్న మేము ఉపవాస ఆరాధనలో మేము ధ్యానం చేసుకున్నాము. ఎవరా స్త్రీ అంటే మొదటి సాముయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరో కాదు, హన్నా. ఎవరో కాదు, హన్నా. నిజంగా హన్నా యొక్క పరిస్థితి నిన్న మేము దాదాపు 1 గంట సేపు మాట్లాడుకున్నాం. మీరు వస్తే చాలా మీకు బాగుండేది. నేనేం చేస్తాను, నేనేం చేయలేను దానికి. మిమ్మల్ని ఇంటికి వచ్చి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సరే, ఓకే, పర్లేదు. మళ్ళీ మీ కొరకు మీ ఆశీర్వాదం, మీ దీవెన. గంట సేపు మాట్లాడుకున్నాం ఈ హన్నా గురించి, చాలా విషయం. ఈ హన్నా యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? హన్నాకి ఏమైంది? పిల్లలు లేరు. హన్నాకు పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని కారణాన్ని బట్టి సమాజంలో తాను నిందలను ఎదుర్కొంటా ఉంది. సమాజంలో నిందలను ఎదుర్కొంటా ఉంది, కరెక్టే, పక్కన పెట్టండి. కాకపోతే ఇంకా దరిద్రం ఏంటంటే కుటుంబంలో కూడా నిందలను ఎదుర్కొంటా ఉంది. ఆ నిందలు పెట్టేది ఎవరో కాదు, ఎవరు? పెనిన్నా. ఎల్కానాకు 2 భార్యలు, హన్నా అండ్ పెనిన్నా. ఈ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఆ హన్నాకు పిల్లలు లేని కారణాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 7వ వచనము, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. 5వ వచనం చదువుతున్న. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎవరు? సాటి స్త్రీ పక్క స్త్రీలో ఉన్న బలహీనతను బట్టి తను ధైర్యపరచబడాల్సింది పోయి, తను ఒక ఆశను లేకపోతే ధైర్యపు మాటలు చెప్పాల్సింది పోయి ఏం చేస్తా ఉంది? సాటి స్త్రీయే మరి ఒక స్త్రీని ఏం చేస్తా ఉంది? నిందల పాలు చేస్తా ఉంది. నిన్న చెప్తూ ఒక మాట అన్న, స్త్రీలకు శత్రువులు ఎవరో కాదు, ఎవరు? పక్క స్త్రీయే, పక్క మహిళనే. నా బలహీనత, నీ బలహీనత, నీకున్న పరిమితులు, నాకున్న పరిమితులు తెలుసు. అప్పుడు ఏం చేయాలి? మనం ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక బలహీనతలో ఉన్నారు కదా అని ఏం చేస్తాం? ఇంకా వాళ్ళను కాళ్ళ కింద పెట్టి తొక్కేయడానికి ప్రయత్నం అదే చేస్తూ ఉంటుంది. ఒక స్త్రీ ఇంకొక స్త్రీని నిందల పాలు చేస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎంత మానసిక పరిస్థితి ఆలోచించండి ఒకసారి. బయట సమాజంలో పోతే వాళ్ళు ఒక మాట 4 మాటలు అంటుంటారు. మళ్ళా కుటుంబంలో ఉంటే సాటి స్త్రీ అయినా పెనిన్నా ఏం చేస్తూ ఉంది? మాటల ద్వారా గుచ్చుతూ ఉంది. గుడ్డు సుదులు గుచ్చినట్టు. ఒక్కసారి ఏదో కత్తి చేత చంపేస్తే బాగానే నార్మల్గా, కానీ పదే గుండు సుదులు గుచ్చితే ఎట్లుంటుంది పరిస్థితులు? ఎంత బాధ ఉంటుంది. స్త్రీ అదే చేస్తాం. మరి అటువంటి పరిస్థితులలో హన్నా చేసిన పని తెలుసా? షీ ఈస్ డిమాన్స్ట్రేటింగ్ అండ్ అవుట్ స్టాండింగ్ ఫెయిత్, స్టాండ్ ఆఫ్ ఫెయిత్. తను ఒక అత్యున్నతమైన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంది. తను ఏం చేసింది? ఆలయంలోనికి వెళ్ళి బహు దుఃఖభ్రాంతులుగా లేకపోతే బహుగా ఏడుస్తూ ఉంది. దేవా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు శాంతి లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మనసులో ఎటువంటి నెమ్మది లేదు ప్రభువా,
నేను బయటికి పోతే ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంట్లోకి వస్తే నా తోటి స్త్రీ అయినా నా పెనిన్న మాట్లాడుతూ ఉంది. అందరూ ఏదో నా మీద దయ చూపించే విధముగా పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఎవరు నిజమైన ప్రేమ నా ఎడల చూపించట్లేదు ప్రభువా. మరి ఇటువంటి పరిస్థితులలో మానసికంగా నేను కృంగిపోతా ఉన్నాను, శారీరకంగా కృంగిపోతా ఉన్నాను, ఆలోచనలు నాకు విరుద్ధముగా ఉంటున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా నాకు ఉన్న ఒకే ఒక దిక్కు ఎవరంటే అది నీవే ప్రభువా. ఎందుకో తెలుసా? నీ దగ్గరికి వచ్చిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడో కాదు, నీ దగ్గర మొదలుపెట్టుకున్న వారిని నువ్వు త్రోసిపుచ్చే దేవుడో కాదు. నీ దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చిన వారిని, ఆ కన్నీళ్లు కారుస్తున్న వారిని చూసి నువ్వు ఆనందపడే వ్యక్తివి కాదు, కానీ ఆ కన్నీళ్లను తుడిచి నాట్యముగా మార్చే దేవుడు అని నీ దగ్గరికి నేను వస్తూ మొదలుపెడుతున్నాను. నీ ఒక్కడే తప్ప నాకు ఎవరు. ఇవన్నీ ఎక్కడున్నాయని మీరు అనుకుంటున్నారా? 2వ అధ్యాయం తీయండి, 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. ఆయనకు తప్ప ఎవరు కూడా నిజమైన దేవుళ్ళు కాదు. అందరూ త్రోసిపుచ్చే వాళ్ళే, అందరూ నిందించే వాళ్ళే, అందరూ బాధ పెట్టే వాళ్ళే, అందరూ బలహీనతను చూసి మనల్ని కృంగలకు గురి చేసే వాళ్ళ. కానీ బలహీనతలో ఉన్న నన్ను ఆదరించుకొని బలము దయచేసేది మాత్రము కేవలము నీవే ప్రభువా అనే మాటను ఇక్కడ హన్నా మాట్లాడుతూ ఉంది. సరే, ప్రార్థన చేసింది ఓకే, ప్రార్థన చేసింది ఓకే. తన విశ్వాసం ఎక్కడ కనబడుతుందో తెలుసా? తన విశ్వాసం ఎక్కడ కనబడుతుందో చెప్తాను నేనండి. 18వ వచనం, 18 నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందునుగా కాను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు, నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. ఇంతకుముందు మనుషులు నిందిస్తూ ఉన్నప్పుడు, మనుషులు బాధ పెడతా ఉన్నప్పుడు, మనుషులు ఆమెను కించపరుస్తూ ఉన్నప్పుడు ఏం చేసింది? భోజనం మానేసింది, ఏడుస్తూ ఉంది, దుఃఖముగా ఉంది. ఆ మనుషుల ముందు ఏడుస్తూ ఉంది, లేకపోతే తను వ్యక్తిగతంగా రూమ్లో కూర్చొని ఏడుస్తుందో, ఎటువంటి పరిస్థితుల్లో మనకు తెలియదు. కాబట్టి తను ఘోరమైన తీవ్రమైన ఆందోళన గుండా వెళ్తా ఉంది. ఇప్పుడు ఏం చేసింది? దేవుని సన్నిధానంలో వచ్చింది. దేవుని సన్నిధిలోనికి వచ్చి తనకున్న బాధను మొత్తం కుమ్మరించుకుంది. బహు దుఃఖ క్రాంతురాలను, బహుగా ఏడ్చను, అన్నీ ఆయన చెప్పుకుంది. ఏమేం బాధలు ఉన్నాయి, ఎట్లా ఎవరెవరు తనను కించపరుస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు, అన్నీ చెప్పుతూ ఉంది. చెప్పుకున్న తర్వాత దేవుడు సేవకుని ద్వారా మాట్లాడినాడు. ఒకనొక సమయంలో సేవకుడు కూడా తప్పుగా అనుకున్నాడు. ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు ఏమనుకున్నాడు? అయ్యో, ఈమె బాగా మత్తురాలైనది, మంచిగా తాగొచ్చిందేమో ద్రాక్షరసము. సేవకుడు కూడా తప్పుగా అనుకున్నాడు. అందరూ తప్పుగా అనుకుంటారు. నిజంగా మనుషుల దృష్టి అంతా, నిజంగా చెప్తున్నా నేను. కొన్నిసార్లు మీ ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా తప్పుగా అనుకుంటారు. మనం మంచి పనులు చేస్తూ ఉన్నా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తాం. సేవకుడు కూడా, నేను కూడా అనుకున్నాను అందులోనే. అది అదే సేవకుని ద్వారా దేవుడు మాట్లాడేమని, అమ్మా ఈ ప్రార్థనను ఆమె ఏం చేసింది? ఇంకా ఇంతకుముందు తినకుండా బాధపడుతుంది. క్లియర్గా వాక్యం చెప్తాం ఏమన్నది? నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. ఈ మాట నేను చెప్తా ఉన్నాను వీళ్ళందరికీ, మీకు కూడా చెప్పాలి. సంఘానికి ఆశీర్వాదకరం. ప్రార్థనలు చేస్తాం మనం, దేవుని ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తాం, బాధతో వస్తాం. బాధతోని ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత ఎట్లా పోవాలి? మనం మళ్ళీ అదే ముఖం పెట్టుకొని పోవాలా? ఏ బాధతో వచ్చినామో ఆ బాధతోనే మళ్ళా పోవాలా కదా? అలా పోతే మన విశ్వాసం ఎక్కడిది? మన విశ్వాస స్థితి ఏంటి? ఒక్కసారి ఆయనకు మొరపెట్టినామా, ఆయన మీద భారం పెట్టేసినామా, ఆయనకి ఇచ్చేసినామా, ఇక తర్వాత చేయాల్సింది ఏంటిది? అన్ని కృతజ్ఞతాస్తుతులే. మళ్ళీ అదే బాధలుండి మళ్ళీ అదే భారాన్ని మోస్తున్నట్లు ఎందుకు? Why we have to be the same situation after coming to the church and after spending time in the presence of the Lord
and praying to God and explaining all our problems to God, but still holding all the problems on our shoulder. హన్నా ఏం చేసింది? తన భారాన్నంతా దేవునికి ఇచ్చేసింది, వాగ్దానం పొందుకుంది. ఏం చేసింది? పోయిన తర్వాత ఆరాంసే భోజనం చేస్తాం. ఇక దుఃఖముఖిగా ఉండడము. ఈ పెళ్ళిన చూస్తే ఎందుకు ఈ రూపాంతరం ఏంది? మాకు ఇంతకుముందు ఏమో బాగా ఏడ్చింది, ఇప్పుడు ఆలయానికి వేయించిన తర్వాత ఆ ఏడుపు లేదు, ఆ బాధ లేదు, ఆ కృంగుదల లేదు, ఆ నిరాశ లేదు. ఎందుకుంటుంది? ఇంకా ఎందుకుంటుంది? ఇట్ ఈస్ గివెన్ టు లార్డ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్. ఆయన చూస్తాడు. ఒక్కసారి ఆయన దగ్గర మొదలుపెట్టినామా, అలా దాని గురించి మీరు భుజాల మీద మోయకండి, అయిపోయింది అది భారం, ఆయనకి ఇచ్చేసినాం. అది ప్రార్థనకున్న శక్తి. తర్వాత చెల్లించాల్సింది తగ్గేతలే. అయ్యా నీవు ప్రార్థనను వింటున్నందుకు నెక్స్ట్ అది విశ్వాసం మాట్లాడుతుంది. ద అవుట్ స్టాండింగ్ ఫెయిత్ ఆల్వేస్ కెన్ బి సీన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ రియాలిటీ. ఒక అత్యున్నతమైన విశ్వాసం ఎప్పుడు కనబడుతుంది అంటే, కళ్ళ ముందు ఏమి కనబడకున్నా కూడా నా పరిస్థితులు దేవుడు నిర్వహిస్తాడు. నిజమైన విశ్వాసం, అవుట్ స్టాండింగ్. అప్పనండి దుఃఖంకి రాదు. మీలో చాలామంది దుఃఖంతో వచ్చినారు కదా. జీవితంలో అందరికీ సమస్యలు, నాకున్నాయి, మీకున్నాయి. నేను ఏదో పెద్ద పౌత్రుని యేసుక్రీస్తు గొప్పని, నేను కూడా మనిషినే, నాకు కూడా ఉంటాయి. కానీ వెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి మనం వస్తున్నామో ఆయనకు మొత్తం మొదలుపెట్టుకుందాం, ఆయన మీద పెట్టేద్దాము, వెళ్ళిపోతాం. సంతోషంతో ఇంటికి వెళ్ళాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంటికి వెళ్ళండి. ఆలయంలోనికి బాధతో రావడం ఓకే పర్లేదు, భారంతో రావడం ఓకే పర్లేదు, కానీ వెళ్ళేటప్పుడు కూడా ఎందుకో తెలుసా? ఆయన నలిగిన వారిని విడిపించడానికి సమర్థుడు. నలిగిన వారిని విడిపించడానికి ముగ్గురు వ్యక్తులను చూసినాం. మొదటిగా ఎస్తేర్, సాక్రిఫిషియల్ ఫెయిత్. రెండవదిగా స్త్రీ, సబ్మిసివ్ ఫెయిత్. అండ్ మూడవదిగా హన్నా, అవుట్ స్టాండింగ్ స్టాండ్ అవుట్ ఫెయిత్. ముగ్గురు స్త్రీలను చూస్తాం. ఇంకొక స్త్రీ గురించి చెప్పి నేను ముగిస్తాను. ఈ స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ భారతదేశ చరిత్రలో రాయబడింది. స్త్రీ భారతదేశ చరిత్రలో రాయబడింది. ఈ స్త్రీ 1858లో పుట్టింది. ఎక్కడ? మంచి హిందూ ఫ్యామిలీలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. మంచి హిందూ ఫ్యామిలీలో, బ్రాహ్మణ కుటుంబంలో. తను పుట్టిన ఆ పరిస్థితులలో ఇంకా స్వాతంత్రం రాలేదు. 1858. అప్పుడు చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. కులం గురించి, బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇవన్నీ కులాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో స్త్రీ పుట్టింది, ఈ యొక్క మహిళ. అంత మాత్రమే కాదు, అక్కడున్న సమాజంలో వ్యక్తుల ద్వారా చాలా దారుణంగా ట్రీట్ చేయబడింది. అయితే ఈ స్త్రీ పుట్టిన కొన్ని రోజులకే 1876 ఈ స్త్రీ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు. తన అక్క కూడా చనిపోయింది. ఒక అన్న మాత్రమే ఉన్నాడు. తల్లిదండ్రులు చనిపోయినారు. ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు ఉంటేనే ఆడవాళ్ళ పరిస్థితి చాలా దారుణం. ఇంకా తల్లిదండ్రులు చనిపోతే ఇంకా దారుణం, అనాథగా మిగిలిపోయింది ఆ స్త్రీ. ఇంకొక అన్న ఉన్నాడు. ఆ అన్నతో కలిసి చాలా ప్రదేశాలు తిరిగి తను ఆ హిందూ వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న ఆ లేఖనాలన్నీ చెప్పడం ప్రారంభించింది. అలా చెప్పడం వల్ల ఏం చేసింది అంటే కొంత సహాయాన్ని పొందుకున్నది. అలా పొందుకుంటూ తనకు కలిగిన పరిస్థితులు వేరే వాళ్ళకు కలగొద్దు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పోరాట యోధురాలుగా ముందుకు కొనసాగింది. అలా కొనసాగే క్రమంలో చాలా వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి సమాజంలో నుండి. నువ్వు పలానా ఇది కులం కదా, పలానా ఇది కదా, మరి నువ్వు స్త్రీగా ఉన్నావు, ఇవన్నీ నువ్వు చేయొద్దు అన్నావు కూడా, వాటన్నిటిని ఎదుర్కొని పోతా ఉంది. అసలు నిజమైన పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలని ఆశపడి ఏం చేసిందంటే ఒక రోజు ఒక అన్వేషణ ప్రారంభించింది. ఆ అన్వేషణ క్రమంలో ఆమె వేరే దేశానికి వెళ్ళింది, బ్రిటన్ దేశానికి వెళ్ళింది. ఎందుకోసం అంటే ఆమె డాక్టర్ చదువుదాం అనుకుంది. డాక్టర్ చదివిన తర్వాత ఆ విధంగా తను సేవ చేయాలని ఆలోచన చేసింది. కానీ దేవుడు ఆమె డాక్టర్ చదవడానికి అనుమతించలేదు. ఆ క్రమంలో తన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకొని తన జీవితాన్ని మొత్తము యేసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పించుకుంది. ఆయనను అంగీకరించి బాప్తిస్మము తీసుకుంది. తన జీవితము అనేది మార్చబడింది. తరువాత రక్షణను అంగీకరించిన తను
యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముతో అనేక సంస్కరణ ఉద్యమాలు చేయడం ప్రారంభించింది. ఆ సంస్కరణ ఉద్యమాలలో భాగంగా ఇంకేం చేసిందంటే గ్రీకు, హిబ్రూలో ఉన్న బైబిల్ని వాళ్ళ సొంత భాషలోనికి ఆమె తర్జుమా చేయడం జరిగింది. ఆమె 1922 64వ సంవత్సరంలో ఆమె చనిపోయింది. కానీ ఆమె గుర్తులు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఆమె చేసిన సేవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆమె ప్రారంభించిన పరిచర్య ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆమె ఎవరో కాదు, పండిత రమాబాయి. పూణే పట్టణంలో కేట్గావ్ అనే గ్రామంలో ముక్తి మిషన్ అని ఉంటుంది. ఆ ముక్తి మిషన్ ఈమె స్థాపించింది. అనేక విధవరాళ్ళ కోసము, అనేక మంది అనాథలైన స్త్రీల బిడ్డల కోసము, అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న బిడ్డల కోసము ఆమె పరిచర్యను ప్రారంభించింది. ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనం చాలాసార్లు బయటి వ్యక్తులనే మాట్లాడుకుంటాం, విదేశీ మిషనరీల గురించి మాట్లాడుకుంటాం. బట్ షీ ఈజ్ ద మిషనరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఒక మిషనరీగా తను పరిచర్యను కొనసాగించింది. అలా తను ఒక మంచి, నన్ను ఏమంటారు, ఉన్నత కులంలో పుట్టిన తను యేసుక్రీస్తును అంగీకరించి ఈ విధంగా చేస్తున్నప్పుడు చాలా వ్యతిరేకలు వచ్చింది. బట్ షీ డిడ్ంట్ కేర్. తను ఆలోచించింది, విశ్వాసంతో ముందుకెళ్ళింది. ఇప్పటికీ ఆ పరిచర్య కొనసాగుతూనే ఉంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరే లెక్క పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందో. పరిమితులు దాటాలా, కానీ ఆ పరిమితులు దాటేది విశ్వాసముతో దాటాల. ఆ విశ్వాసము నిజమైన దేవుని యందు కలిగి ఉంది. దానివల్ల యేసుక్రీస్తు పట్టుదల ఉండాల జీవితంలో. ఈ ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఎస్తేరు, ఈ స్త్రీ, ఏది లూకా సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం, తర్వాత హన్నా. పట్టుదలను విడిచిపెట్టలే. షీ డిడ్ంట్ గివ్ అప్. దే డిడ్ంట్ గివ్ అప్. షీ వర్ పర్సిస్టింగ్. దే వర్ హ్యావింగ్ పర్సివరెన్స్. పట్టుదల. ఈ పండిత రామబాయి అదే పట్టుదలను కలిగి ఉంది. ఈరోజు మిమ్మల్ని ఎవరో బయటికి తీసుకురావాల్సిన పనిలే. మీ విశ్వాసం సరిగ్గా ఉండి ముందుకు కొనసాగితే దేవుడు మిమ్మల్ని ఒక బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు. దయచేసి ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే మానేసుకుందాం. ఆ పరిస్థితులన్నింటినీ మానేసుకుందాం. నన్ను దేవుడు బలమైన సాధనాలుగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మేము ఆయనకు మన జీవితాలను సమర్పించుకున్నాం. డు నాట్ గివ్ అప్. హ్యావ్ పర్సివరెన్స్. పట్టుదలను కలిగి ఉండండి. దేవుడు రాబోయే రోజులలో ఈ సంఘంలో ఉన్న అనేక మంది స్త్రీల సువార్థికలను లేవనెత్తారు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. మీరేమో ఉండాలి ప్రతి విషయం. ఆ విధంగా సంఘం అభివృద్ధి చేయాలి. స్త్రీలు ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీలు ప్రార్థనలకు మాత్రమే పరిమితం. అన్ని విషయాలలో మీరు కూడా దేవుని కృపను పొందుకొని బలపడాలన్నదే మీ యొక్క ప్రార్థన, మీ యొక్క విశ్వాసం. దేవుని కొత్త మాటలను దీవించిన సమయంలో మనం కానుకలను సేకరించుకుందాం. కానుకలు సేకరించిన యూత్ కూడా